అవును మరి చేపించినాక చేద్దాం. అట్లా చేస్తే కొనేటోళ్ళు కూడా కొనరు. ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ షోరూమ్ని. ముంగట టైర్ల కంటే వెనక టైర్లు మంచిగా ఉన్నాయి. బిఎఫ్ వెనకాల గ్లాస్ ఒరిజినల్, సైడ్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్. డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది. ఇంకో బండి ఏంటిది ఉంది రాకేష్? కడిగి రాది, కడిగి రెడీ ఉందా? లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు చిన్న డెంట్ ఉంది. కింద ఫుట్ రోస్ట్ లైట్గా లోపలికి పోయింది సార్, మీకు వీడియోలో కనబడుతుంది చూడరు. డిక్కీ ఒరిజినల్ ఉంది సార్. డిక్కీ డోర్ కూడా, డిక్కీ గ్లాస్ కూడా. డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. స్టెఫనీ టైర్ కూడా బాగుంది, రస్టింగ్ కూడా లేదు. మారుతి స్విఫ్ట్ డిజైర్ ZDI ఆటో గేర్ స్విఫ్ట్. ఇంకా రెండు టైర్లు మంచిగా ఉన్నాయి. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్. ఈ డోర్ గ్లాసులు కూడా షోరూమ్. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది. ఈ యొక్క డోర్ మారింది సార్ బండిది. ఈ డోర్ షోరూమ్ నుంచి వచ్చింది కాదు. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ రీప్లేస్ అయింది బండి. పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ గేరు. 1,45,278 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఈ బండికి సంబంధించిన తలసి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఫ్రంట్ ముంగటి బంపర్ రీప్లేస్ అయింది సార్. అడ్డపట్టి ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది. లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కూడా ఒరిజినల్. రైట్ సైడ్ అప్రాన్ ఓకే. ఏవిఎస్ బ్రేక్ ఉంది. రైట్ సైడ్ చేసి కూడా జెన్యూన్ ఉంది. టైమింగ్ చైన్ చేంజ్ అయింది సార్. షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు. టైమింగ్ చైన్ చేంజ్ అయింది. ఇంజన్ ఒరిజినల్ ఉంది. ఇది ఎక్కడిది బండి? పోలో వేరే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 20 జనవరి 2024 శనివారం ఈరోజు విడేస్తున్నా. ఈ బండి మనకు హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది. మారుతి స్విఫ్ట్ డిజైర్ ZDI ఆటోమేటిక్ వెహికల్. ఇది బండికి ఫ్రంట్ గ్లాసును, రైట్ సైడ్ డ్రైవర్ డోర్ రీప్లేస్ అయినాయి. మిగతా అంతా ఓకే. 1,45,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బంపర్ లిస్ట్ పెట్టి ఫ్రంట్ గ్లాసు, రైట్ సైడ్ డోర్ ఇసి పెట్టి మిగతా అంతా ఒరిజినలే. టైమింగ్ చేంజ్ అయింది. బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ABS బ్రేక్ ఉంది. 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. మారుతి స్విఫ్ట్ డిజైర్ ZDI ఆటోమేటిక్ 1248cc డీజిల్ ఇంజన్. TS రిజిస్ట్రేషన్. తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. 1,45,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. 2016 జనవరిలో తయారైంది. 2016
జూలైలో రిజిస్ట్రేషన్ అయింది. 2031 జూలై వరకు జీవితకాలం ఉంటుంది. 2024 మార్చి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. వెనకాల టైర్లు 90% ఉన్నాయి, ముంగట టైర్లు 60-70% ఉన్నాయి, స్టెప్ని కూడా 60-70% ఉంటుంది. కస్టమర్ ధర 6,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2016 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2016 జూలై రిజిస్ట్రేషన్, 2031 జూలై వరకు జీవితకాలం ఉంటుంది. 2024 మార్చి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ ZDI ఆటో గేరు, పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ వస్తాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, అలై వీల్స్ ఉన్నాయి. స్టెప్ని నార్మల్ వీల్ ఉంది, మిగతా 4 అలై వీల్స్ వస్తాయి. ABS బ్రేక్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 1,45,000 కిలోమీటర్ తిరిగింది. సిల్వర్ కలర్ డీజిల్ బండి, లీటర్కు నాకు తెలిసి ఆటో గేర్ కాబట్టి 22-24 మైలేజ్ ఇస్తుంది. ఇదే మాన్యువల్ అయితే 26-27 మైలేజ్ ఇస్తుంది. ఈ బండి 22-24 కంటే మైలేజ్ ఎక్కువ ఇయ్యేది. ఆటోమేటిక్ ఏ బండి అయినా మైలేజ్ తక్కువ ఉంటుంది. సిల్వర్ కలర్ డీజిల్ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. బండ్ల మైనస్లు అంటే ఫ్రంట్ గ్లాస్ మారింది, ముంగటి బంపర్ మారింది, రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ మారింది, మిగతా అంతా ఓకే. 1,45,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ధర 6,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంకొక 2 రోజులు అయితే ప్రపంచవ్యాప్తంగా హిందూ బంధువులందరూ ఎదురు చూసే రోజు రాబోతుంది. కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేసి ఆ రోజు రామ మందిరానికి సంబంధించిన గొడవలో హిందూ ధర్మానికి సంబంధించిన ఎంతోమంది ప్రాణత్యాగం చేసిరు. మీ ప్రాణత్యాగం వృధాగా పోలేదు. మీ అందరికీ దయ వల్ల ఈరోజు మనం రామ మందిరాన్ని సాధించుకోగలిగినాం. రేపు లేదు ఎల్లుండి ఒక బ్రహ్మాండమైన పండగ మన దేశంలో జరగబోతుంది. దీనికి మీరు చేసిన త్యాగానికి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఈ రోజు వరకు కూడా మనం దాన్ని సాధించుకోలేకపోదాం కావచ్చు. అలాంటి అవకాశం మీతోటి స్టార్ట్ అయింది. మీ ప్రాణత్యాగం వృధాగా పోలేదు. మీ ఆత్మలు ఎక్కడున్నా దీన్ని లైవ్లో చూసి సంతోషపడతారని నేను అనుకుంటున్నా. చాలామంది భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మతాలకు అతీతంగా ఈరోజు ఎల్లుండి జరగబోయే ఆ పండుగను కనులతోటి చూడాలని వెయిట్ చేస్తున్నారు. మనందరి కోరిక రామ జన్మభూమి, రాముడు ఎక్కడైతే పుట్టిండో అక్కడ మనం ఆయనకు ఒక మందిరాన్ని నిర్మించుకోవాలని ప్రతి ఒక్క మనిషి తన వంతు సాయంగా దేవునికి ఏదైతే టెంపుల్ నిర్మాణానికి ఒక్కొక్క మనిషి తనకు తోచినంత సాయం చేసుకుంటూ వచ్చిండు. అట్లనే దానికి రామ మందిర నిర్మాణం త్వరలో రేపు లేదు ఎల్లుండి మనం చూడబోతున్నాం. ఇదందరూ ప్రతి ఒక్క వ్యక్తి తన ఇంట్లో లైవ్లో వీక్షించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం బోకురి ఖచ్చితంగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఒక 2-3 మంత్స్ తర్వాత వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళి రండి. ఇప్పుడు పోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. నాకు తెలిసి ఇప్పుడు నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. నేను ఢిల్లీ నుంచి రాగా మనకు తెలిసిన ఒక మిత్రుడు వాళ్ళ బాబాయ్ అందులోనే రామ జన్మభూమి ట్రస్ట్లో మెంబరు. అతన్ని అడిగితే అతను చెప్పిన సమాచారం ఏంటంటే అయోధ్యకు ఎటు చూసినా 10 కిలోమీటర్ల వరకు సరౌండింగ్లో వెహికల్స్ను ఎంటర్ కానిస్తలేరంట. మొత్తం ఎక్కడెక్కడ ఆపేస్తారు, నడుచుకుంటూనే పోవాలి. అది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అందుకోసమే జాగ్రత్త, ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే కూడా జాగ్రత్తగా రారి. రామ జన్మభూమిలో రామాలయం కట్టుకున్నాం. రేపు ఎల్లుండి దాన్ని టెంపుల్ ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ మనం కన్నులతో చూడాలి. చాలామంది భారతీయులు ఈ క్షణం కోసం చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తారు. అది రేపు మనకు జరగబోతుంది. దానికి ఆ రామాలయం కోసం కొట్లాడి ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆ రోజు ఆ స్టెప్ వేయకపోతే ఈ రోజు వరకు కూడా మనం సాధించుకోలేకపోతున్నాం. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.